వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. నాంపల్లి అహ్మద్ నగర్లో ఫుట్పాత్పై ఉన్న షాపులను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. పోలీసులను పరిగెత్తించి దాడి చేసిన బీహార్ కార్మికులు. ఏకంగా టికెట్ కౌంటర్లోనే మద్యం తాగిన సిబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్లో ఆదివారం సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది టికెట్ కౌంటర్లోనే మద్యం తాగుతూ కెమెరాకు చిక్కినట్లు స్థానికులు తెలిపారు. బాధ్యులను పట్టుకోవడానికి ప్రయత్నించిన వారు తప్పించుకున్నారు. ప్లాట్ఫామ్లో లైటింగ్ లేకపోవడానికి ఆశ్రయగా చేసుకుని ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు. తెలంగాణలో సింగరేణి అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు. సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు 7,000 కోట్లు ఆదాయం తగ్గించిందని చెప్పారు. తక్షణమే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే పూడ్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంకొక రకంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అంచనా వేసుకొని ప్రపంచంతో పోటీ పడే విధంగానే సింగరేణిని తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడేం రిజర్వ్డ్ మినరల్స్ లేవు, ఓపెన్ మార్కెట్. ఇది ఓపెన్ మార్కెట్లో ఓపెన్గా మనం కాంపీట్ చేయాల్సిందే. ఈ రోజు నువ్వు ధర ఎక్కువ చెప్తే పక్క షాప్కి పోయి కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు రోజు దసరా పండుగ ఉంది, షాపింగ్కి పోతారు. షాపింగ్ పోయినప్పుడు ఈ షాప్లో 100 రూపాయలు ఉంటే సేమ్ వస్తువు రూపాయలకి ఇస్తే మీరు ఏది ప్రాధాన్యత ఇస్తారు? అట్లానే ఈరోజు మా సింగరేణి సంస్థ కూడా ప్రపంచంతో పోటీ పడుతుంది. మేము శ్రమని ఇంకా ఎక్కువగా కష్టపడతాం తప్పితే మేము ఆయాచిత లబ్ధి కోసం మేము ఆలోచన చేయం. మీరు చెప్పే జిఎస్టీ కావచ్చు, లేకపోతే కోల్ ఇండియాతో కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా, ఇంపోర్ట్ కోల్, వీటన్నిటిని కూడా ఒక అంచనా వేసుకొని దాని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా లైఫ్ని ప్రణాళిక చేసుకున్నాం. మాకింత ఆదాయం వస్తుంది, ఈ ప్రకారం ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ గ్యాప్ను కొన్ని రాష్ట్రాలకు సరిగ్గా ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉండే రాష్ట్రాలకు అన్నిటికీ ఈ గ్యాప్ను ఫిలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. ఎగ్జాక్ట్గా మాకు ఎంత రావాలనో నెక్స్ట్ 5 years అట్లీస్ట్. మొదట్లో చట్టం తెచ్చినప్పుడు 14% కంటే ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వైబుల్ గ్యాప్ ఫండ్ ఎట్లా ఇచ్చిండ్రో, ఇప్పుడు ఒక కొత్త ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టీ చట్టం తెచ్చిరో, ఇప్పుడు కూడా విజిఎఫ్ అనేది నెక్స్ట్ 5 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఎవ్రీ ఇయర్ ఎట్లయితే పెరుగుతుందో ఆ గ్యాప్ను వాళ్ళు ఫిలప్ చేయాలి, వాళ్ళ బాధ్యత. మేము ప్రకటించేస్తాం, మేము నిర్ణయాలు తీసుకుంటాం, మీ చావు మీరు చావండి అని మోడీ గారు అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఒక లేఖ రాస్తారు. దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం గాలిపోచమ్మ బస్తీని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో ఇళ్లను కోల్పోయిన బాధితులను ఆమె పరామర్శించి వారి సమస్యలను విన్నారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత పేద ప్రజల పట్ల కనీసం కనికరం లేకుండా ఇళ్లను కూల్చివేయడం తగదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం కంచేస్తుంటే మరి కబ్జా కాకపోతుండే. ఇవాళ ఇక్కడ మేము పోచమ్మ బస్తీలో ఉన్నాం. ఈ 260 ఎకరాలు అదేవిధంగా ఇంకా పక్కకున్నటువంటి కొంత ల్యాండ్ మొత్తం కలిపితే ఒక 400 ఎకరాల ల్యాండ్ అనేక సార్లు కబ్జాకు గురైంది. మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయినారు. ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ల జోలికి పోకుండా పేదవాళ్ల ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకొక పక్క పండగ వచ్చింది. అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం. ఇవన్నీ ఒక పక్కనైతే కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది, ఆ శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది. అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇండ్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా దారుణమైన విషయం. అసలు చాలా పేదవాళ్లు, ఎందుకు చాతగాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా, ముసలి వాళ్ళని కూడా రోడ్డు మీద గుంజేసి మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇది దారుణం. ఇంకా ఘోరం ఏంటంటే ఇదివరకే కరెంటు స్తంభాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు అన్ని ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం బేఖాతరుగా తీసేయడం. ఇంకా మీదికెళ్ళి అబద్దం చెప్పుడు మేము నోటీసులు ఇచ్చినాం కాబట్టి కూలగొడుతున్నామని. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి. మీరు ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఎక్కువ మంది లేరు, 150-200 కుటుంబాలు కూడా లేవు. ఈ 200 మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫస్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అవ్వడానికి R&R కాంపన్సేషన్ కింద ఎట్లయితే మూసీ దగ్గర ఇచ్చిండ్రో అట్లా R&R కాంపన్సేషన్ కింద కుటుంబానికి 50,000 ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దింపండి. కానీ మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాల్సింది. దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్లు కూలగొడతా ఉంటే ఈ ఉసురు తగలక మానదు మీ ప్రభుత్వానికి. మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు మళ్ళా 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి హైడ్రా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరించిపోయినరట. 6వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ బాధితులు వాళ్ళ వివరాలు అన్ని తీసుకొని నేనే వస్తాను. హైడ్రాకి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారు, ఎట్లా రమ్మంటారు అనేది మీరు చెప్పండి. మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి అయిపోయినారు. ఆయన దొరకకుండా ఆయన గడిలో ఉంటాడు, ఆఫీస్ కి రాడు, సెక్రటేరియట్ కి రాడు. ఎక్కడికి పోయి ఇవ్వాలి ప్రజలు ప్రజాపాలన అని చెప్పిండ్రు. అక్కడ రోజు ఉంటే వచ్చి అప్లికేషన్లు ఇవ్వమన్నారు. అక్కడికి ఒక్కసారి వచ్చిండు ముఖ్యమంత్రి గారు లాస్ట్ 2 సంవత్సరాలలో. మరి పేద ప్రజలు పోయి కష్టాలు ఎక్కడ చెప్పుకోవాలి? మేము ఇక్కడ వీళ్ళందరి వివరాలు కలెక్ట్ చేస్తున్నాం. దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. ఆ మొత్తం వివరాలు తీసుకొని మీ దగ్గరకు వస్తాం. మళ్ళా బుల్డోజర్ వచ్చే లోపల వీళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో వీళ్ళు కబ్జాలు చేస్తున్నారు. కబ్జా ఎక్కడదండి? కబ్జా ఎవరు చేసిరు? అరికపూడి గాంధీ గారు చేసిరు 12 ఎకరాలు. దాన్ని తీయమనండి దమ్ముంటే ఫస్ట్. అది తీయకుండా చిన్న పిల్లలు పెట్టుకుని కూలీనాలు వేసుకునేటోళ్ళు, రాళ్ళు కొట్టుకునేటోళ్ళు ఇండ్లు తీసి ఏం హీరోయిజం చూపిస్తారంటే ఎవరి మీద చూపిస్తారు? ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వెంచర్స్ చేసి అమ్మిండ్రు బ్రదర్, మీకు తెలియదా? మీరు లోకల్ రిపోర్టర్స్. అంతకుముందు వెంచర్స్ చేసి అమ్మిండ్రు. కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటివి ఉన్నాయి. 5 లక్షలు 6 లక్షలు కట్టి రూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వం వాళ్ళకి 6 లక్షలు ఇవ్వమని చెప్పండి ఇక్కడ నుంచి ఎలా కొట్టేటప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్ గా ఉండాలి. ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కబ్జా పేదవాళ్ళదే కనబడుతుందా? పెద్దవాళ్ళది కనబడదా? ఎకరాలు మింగింది కనబడదా? నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు, మీకు దమ్ముంటే. అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ల మీద పడి జులుం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు. నేను మళ్ళా చెప్తున్నా, 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిరట్టు ఇక్కడ వాళ్ళకి. 6వ తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వండి. ఇవ్వకుండా 6వ తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా. మళ్ళీ చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన భవన సముదాయాల ఏర్పాటుకు గాను ప్రతిభ స్కూల్, SVS వొకేషనల్ కాలేజీ భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీని కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వం సహాయానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని నళినికి వివరించిన కలెక్టర్ సర్వీస్ ఇష్యూలు ఏమున్నా నిబంధనల మేరకే త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం గారి సందేశాన్ని నళిని గారికి తెలియజేసిన కలెక్టర్ హనుమంతరావు గారు. ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏదున్నా టేక్ కేర్ అనేది ఒకటి లెట్ మీ కంప్లీట్ అంటే ఇంతకుముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారికి కానీ పైన తెలియదు సేపటిగా ఆ సర్వీస్ మ్యాటర్స్ రెగ్యులేషన్ లో వారికి కూడా ఉంటాం. మీరు అన్నట్టు కిందన పెట్టకపోవడం ఫైల్స్ రకరకాలు ఉంటాయి మనకి తెలుసు. సిస్టమ్ లో కూడా వాడు కింద సూపరింటెండెంట్ పెడితేనే మనకు తెలుస్తుంది, లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్న పరిస్థితి వస్తుంది. సరే అది పక్కకు పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అడిగినండి మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో 100% ఆరోగ్యం కాపాడుకునే విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకోవటం. తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో మీరు అడుగుతున్నది ఏదైతే ఉందో అది డెఫినెట్ గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది. ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు. అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి, తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడాలు అవన్నీ టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎష్యూరెన్సెస్ వీటిల్లో మీకు తెలియదు కాదు మన స్థాయిలోనే ఇంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉంటుందని అట్లని మీరు విస్మరించిందా అది అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫెయిర్ గా ఉన్నారు, పాజిటివ్ మోడ్ లో ఉన్నారు. మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్ గా స్టెప్ వేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్న కొద్దిగా హెల్త్ మీరన్న పాయింట్ కరెక్ట్ డిటీరియేట్ అవుతుంది. సరే ఇట్లా జరిగింది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చిన్నాయన బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సేవాగుణం ఉండడంతో ప్రతి నెల కర్నూలు బళ్ళారి చౌరస్తానందు ఆంజనేయ స్వామి దేవాలయంలో 1000 మందికి అన్నదానం పెట్టడం ఎంతో గొప్ప విషయమని కల్లూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు మల్లెల పుల్లారెడ్డి తెలిపారు. బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మల్లెల పుల్లారెడ్డి పాల్గొన్నారు. అప్పుడే రావద్దన్నప్పుడు పంపావా? హలో ఆయన పుల్లారెడ్డి అన్న కనపడానికి కొద్దిగా మనందరికీ శుభం జరుగుతుందని దసరా ఉత్సవాల్లో మనము ఆ రోజు జమ్మి చెట్టుకు వెళ్ళి ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ ఆయుధాలకు మనం పూజ చేసి అమ్మవారికి మనం మనం వినమ్రతతో ఆమెను నమస్కరించి అక్కడ చెట్టు దగ్గర పోయి మనం మొక్కుతాం. మనం జొన్న చెరుకులు వేస్తుంటే ఇంతకుముందు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం, అమ్మవారిని కొల్చడం మన సాంప్రదాయము 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కానీ పక్కన ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్ష విరామం లేకుండా కురుస్తుంది. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రహదారులు జలమయమై రవాణా అంతరాయం ఏర్పడింది. తడిసి ముద్దవుతున్న హైదరాబాద్ నగరంలో కూడా పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. రోడ్లపై నీరు పారడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇక బతుకమ్మ వేడుకలకు కూడా వర్షం ఆటంకం కలిగిస్తుంది. వరుణుడు విరుచుకుపడుతుండడంతో పూల పండుగ సంబరాలు మాసిపోతున్నాయి.
సార్ ఓకే సార్ గుడ్ వైఫర్ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తాం, బలిజాలను కాపాడుకోవడానికి ఆమరణ దీక్ష చేస్తాం, దొమ్మరికులంను గిరిజ్ బలిజగా పెట్టవద్దు అని బలిజ సంఘం జేఏసీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ ప్రాంతంలో అబ్బాస్ నగర్ రవీంద్ర ప్రైవేట్ పాఠశాల భవనంలో బలిజ సంఘం జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విధంగానే కూల్చేందుకు వెనకాడబోమని, పవన్ కళ్యాణ్ ఓటమి నుంచి బయటకు రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బలిజ వర్గ కాపుల సమస్యలను తీర్చాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాను. దశాబ్దాల కాలం నుంచి బీసీ రిజర్వేషన్ సమస్య పెండింగ్ లో ఉంది. బీసీ రిజర్వేషన్ మీద మీరెందుకు ఆలోచించట్లేదు? రోజుల్లోనే కొత్త జీవోలు ఎందుకు పుట్టుకొస్తా ఉన్నాయి? ఇతర కులాల మీద మీకెందుకంత ప్రేమ ఉంది? నిన్న మన కర్నూలులో కూడా నల్లబెట్టడం ధరించి నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం గురించి రాష్ట్ర జేఏసీ నాయకులు చంద్రబాబు గారు, శ్రీకృష్ణదేవరాయ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు సోమరాజు రామకృష్ణ గారు అన్ని జిల్లాలు తిరుగుతూ మా యొక్క నిరసన స్వరాన్ని వినిపించడం కోసం వస్తూ రావడం జరిగింది. కాబట్టి ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు అందరూ కూడా మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, కానీ మా యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాబట్టి మేమందరం నుంచి ఈరోజు రోడ్డుకి వచ్చాం. కాబట్టి దయచేసి మా యొక్క ఆవేదనను సమాజానికి తెలిసే విధంగా చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. కర్నూలు పట్టణంలో ఈరోజు బలిజ సంఘాలు సార్ కొంచెం మాట్లాడవా? మరి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కింద స్థాయిలో, ఈ గవర్నమెంట్ వచ్చింది మనకి ఏం లాభం చేసింది? ఒక ఇంక్రిమెంట్ ఇచ్చారా? ఒక డిఏ ఇచ్చారా? ఒక పిఆర్సీఏ ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. గౌరవ డిప్యూటీ సీఎం గారికి మా శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగం చేసి పక్షాన చాలా వినయపూర్వకంగా మీరు బయటికి రండి. ఈ ప్రభుత్వంలో జరిగే కొన్ని కార్యక్రమాలని మీరు ఖచ్చితంగా స్పందించాలి. మీ యొక్క మాట పెట్టి మేము ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నాం. మీరు మౌనం బయటికి రావాలి. అదే మా యొక్క కోరిక. లేకపోయినట్లయితే రాష్ట్రంలో 56,000 మంది ఫ్యామిలీస్ చాలా బాధపడుతున్నాయి. మీ మాట నమ్మే ఇప్పుడు దాకా ఉన్నాం కాబట్టి సంఘాల వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవో నెంబర్ 5ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని సవివరంగా విన్నవించుకుంటా ఉన్నాం, అభ్యర్థిస్తా ఉన్నాం. మీరు కక్షపూరిత వైఖరిని విడనాడాలి, అవమానించే విధానాన్ని విడనాడాలి, బలిజ వర్గాలని గౌరవించే విధానంతో ముందుకు పోవాలని చెప్పి సూచిస్తా ఉన్నాం. గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవోని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఆ విధానంతో ముందుకి పోని పక్షంలో తప్పనిసరిగా గ్రామ స్థాయి నుంచి ఆందోళన చేస్తాం. రాష్ట్రంలో బలిజ కాపులుకున్న సమస్యల్ని తీర్చాల్సిన మీరు గిరి బలిజ పేరు మీద మరో సమస్యను తీసుకొస్తా ఉన్నారు, అవమానిస్తా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం జీవో నెంబర్ 5ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను కన్సల్ట్ కాకుండా చేయడం అనేది చాలా ఉంది. ఇది దీని గురించి విశలంగా వాళ్ళు చెప్పారు కనుక మేము కర్నూలు జిల్లా తరఫున వారిచ్చే ఆదేశాలను ఎప్పటికప్పటికి ఫాలో అవుతూ
ఉద్యమాన్ని మేము ప్రతిష్ట చేస్తామని కర్నూలు జిల్లా బలి సంఘాల తరఫున వారికి హామీ ఇస్తున్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఈ జీవోని వెంటనే ఉపక్రమించాలని. అలాగే మా సాధక బాధకాలన్నీ కూడా దాన్ని పరిష్కరించడానికి వారు ఏదైనా ఒక సమావేశాన్ని ఏర్పరిచి మా సాధక బాధకాలను వింటే వారికి అన్నీ వినియోగించుకుంటామని కర్నూలు జిల్లా బలి సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఇట్లు కోనేటి చంద్రబాబు, కర్నూలు బలి సంఘం, కర్నూలు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానలలో ఉద్రిక్తత. అటవీ శాఖ అధికారులను గ్రామ పంచాయతీలో నిర్బంధించిన గ్రామస్తులు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు. గోబ్యాక్ అంటూ గ్రామస్తుల ఆందోళన. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట. ఘర్షణ వాతావరణం. ఫారెస్ట్ ల్యాండ్లో వందలాది నీలగిరి చెట్లను నరికివేసిన గుర్తు తెలియని వ్యక్తులు. చెట్లు కొట్టేసిన విషయంపై విచారణకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులను నిర్బంధించిన గిరిజనులు. కొనసాగుతున్న ఆందోళన. గిరిజన సంఘాల ప్రతినిధులు గ్రామ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్న పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.